ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఎన్నికల కమిషన్ తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అన్నారు. తెలంగాణలో ఓటింగ్ శాతం తక్కువగా జరుగుతుంది. భారతదేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సరిగ్గా కొనసాగాలంటే పౌరులు, ఓటర్లందరూ కూడా బయటికి వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి వారి ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం బద్ధకంతోనో లేజినెస్తోనో ఓటు హక్కు ఉపయోగించుకోకపోవడం ఇది సరైన విషయం, సరైన పద్ధతి కాదు. మనందరం కూడా ఈ దేశ భవిష్యత్తులో మన అభిప్రాయం తెలియజేయాలి. కాబట్టి నిలబడ్డ అభ్యర్థులు, నిలబడ్డ పార్టీలు ఎవరు బెటరు, ఎవరు దేశానికి మంచిది, ఒక మన భాగస్వామ్యంగా మనం కూడా అందులో పార్టిసిపేట్ కావాలి. యావత్ తెలంగాణ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నా, పెద్ద సంఖ్యలో వచ్చి ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్